హలో 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 వెంకటేష్ గారా? టిఎంఆర్ న్యూస్. చెప్పండి బ్రదర్. సార్ నమస్కారం సార్. చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతుంది? మాది కామారెడ్డి జిల్లా సార్, మాది బిచ్చుకుంద మండలి. చెప్పండి మేడం. సార్ డిఎస్సి వాయిదా వేయాలని మేము కోరుకుంటున్నాం సార్. అదే అదే బ్రదర్, ఇప్పుడు ప్రభుత్వానికి మీ గోడు విన్నబోసుకుంటానికి లైవ్ సార్, ప్రోగ్రామ్ పెట్టిన ఈ ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే సార్, ఇప్పుడు గత ప్రభుత్వము టిఆర్ఎస్ ప్రభుత్వం ఉండే సార్ 10 సంవత్సరాలు పరిపాలించిన నిరుద్యోగులను రోడ్డున పాలు చేసింది. ఈ గవర్నమెంట్ ను మనం తెచ్చాం సార్. మరి విద్యార్థులకు నిరుద్యోగుల పరిస్థితి, విద్యా వ్యవస్థ గురించి ఆలోచిస్తుందంటే కూడా ఆలోచించడం లేదు. గదే బ్రదర్, ఇప్పుడు మనం ప్రభుత్వం మార్పు కోరుకొని టిఆర్ఎస్ ప్రభుత్వం నిరుద్యోగులను పట్టించుకుంటలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం కదా. అవును సార్. అయితే నేనేమంటున్నాను సార్, డిఎస్సి ఎందుకు పోస్ట్ పోన్ చేయాలంటే సార్, మెగా డిఎస్సి వేస్తే 16,000 కానీ 20,000 మెగా డిఎస్సి వేస్తే, ఇప్పుడు ఏదైతే సార్ మాది ఏజ్ ఇప్పుడు 40 ఏజ్ ఉన్నది సార్. మాది ఏజ్ ఉన్నది కాబట్టి ఇప్పుడు ఉన్న పోస్టులు మాకు 2 సార్ పోస్టులు ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 2 పోస్టులు ఉన్నాయి. ఇప్పుడు మెగా డిఎస్ వేస్తే ఒక 30-50 పోస్టులు వస్తాయి. మేము దాంట్లో వచ్చేస్తే జాబు, అప్పుడు మాకు బాగుంటది సార్. ఎందుకు ఇలా చేస్తున్న గవర్నమెంట్ ఆలోచించడం లేదు సార్. అంటే ఇప్పుడు ఈ డిఎస్సీలనే పోస్టులు పెంచే అవకాశం ఉంటుంది ఏమన్నా సార్? ఉంటే బాగుంటుండే సార్. మా లాంటి వాళ్ళు బయటపడడానికి అవకాశాలు ఉంటాయి సార్. అంటే ఇప్పుడు మళ్ళీ బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు ఏమంటా ఉన్నారంటే మళ్ళీ 5,000-6,000 పోస్టులు ఇస్తా అంటున్నారు. మరి 5,000-6,000 వేసే సార్, మళ్ళీ గవే ఇప్పుడు ఒక పోస్ట్ 2 పోస్టులు వస్తాయి సార్. మళ్ళీ అదే విధంగా ఎప్పటికి అదే విధంగా చదవడం సార్. బట్టి విక్రమార్క కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని చదవాలి సార్. ఈ విధంగా ఎందుకంటే సార్, నిరుద్యోగుల పరిస్థితి కూడా, మన నిరుద్యోగులు కూడా ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే సార్, నెక్స్ట్ మనం ఉద్యమం ఏ విధంగా ఉండాలంటే సార్, మనమే డైరెక్ట్ గా ఎన్నికలలో పోటీ చేయాలి సార్. నిరుద్యోగులంతా ఏకపక్షమై మనది ఒక పార్టీ జెండా పట్టుకోవాలి సార్. ఎందుకంటే ఈ రోజు విద్యా వ్యవస్థ గురించి చూసినట్టయితే సార్, రాష్ట్రంలో మనం ఏ స్థాయిలో ఉన్నామో సార్ తెలుసు. బంగారు తెలంగాణని మొత్తం విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టించారు కేసీఆర్. భ్రష్టు పట్టించేశారు సార్. ఈ రేవంత్ రెడ్డి కూడా వచ్చేసారు. ఆయన మరి చర్చలకు రమ్మన్నాడు. ఆయన విద్యా వ్యవస్థ లేకుండా ఈ రోజు పరిపాలన. రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఎట్లుందంటే, దీని వెనుక బీజేపీ పార్టీ లేకపోతే బీఆర్ఎస్ పార్టీ లబ్ధి పొందే అంశంగా నిరుద్యోగులను రెచ్చగొడతా ఉందని అంటా ఉన్నారు కదా. నా ఉద్దేశం ఏంటంటే, నిరుద్యోగులతోని డైరెక్ట్ గా చర్చలు జరిపి మరి వీళ్ళే చెప్తే అయిపోద్ది కదా. అదే సార్, ఈయన చర్చలు జరపడు సార్. నాదొకటి విన్నపం ఏంటంటే సార్, అమెరికాలో ట్రంప్ పై కాల్పులు ఏ విధంగా జరిగినాయో సార్, మన నిరుద్యోగులు కూడా అలా జరపాలి వీళ్ళ మీద. అయితే అంత దూరం పోదు బ్రదర్. మన జీవితాలు ఇప్పుడు ఒకసారి సార్, లైఫ్ అంటే వాళ్ళకి తెలియదు. ఇప్పుడు మనం చదువుతున్నాం సార్, క్యాంపస్ లో ఉండి 30-40 నిరుద్యోగుల కడుపు మండుతనే ఉద్యమాలు మొదలైతాయి బ్రదర్. ఇప్పుడు సార్ ఒకటి క్వశ్చన్ మార్క్ ఏంటంటే సార్, ఉద్యోగం రాకపోతే నిరుద్యోగుల పరిస్థితి ఏమైతుందంటే, వాడు నక్సలైట్ గా మారడం, లేకపోతే ఇప్పుడు ఆ విధంగా మారాల్సి వస్తుంది కొంతమంది. ఎందుకంటే సార్ విరక్తి కలుగుతుంది అన్నట్టు. మీరు వీలైనంత వరకు శాంతియుత ఉద్యమం చేయండి బ్రదర్. ఉగ్రవాదులుగా మారడానికి కూడా తయారు కావడానికి కారణం ఇదే అన్నట్టు. వీళ్ళు చేసే చేస్తారు. అంత దూరం పోకండి. రాష్ట్రంలో కూడా ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిగా ఏర్పాటు చేయకపోవడం సిగ్గుచేటు సార్ మనకు. అవును, విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయకపోవడం, విద్యాశాఖ మంత్రి ఏర్పాటు చేయాలి సార్. అందులో ఒక హోంశాఖ గాని, విద్యాశాఖ మంత్రి గాని, ఇవన్నీ శాఖలు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మార్పు కోరుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎంచుకుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఎందుకు ఇంతగానం నెగ్లెక్ట్ చేస్తుంది, మరి నిరుద్యోగులు ఎందుకు పట్టించుకోవట్లేదు అన్నది అర్థం కాని పరిస్థితి. మరి వీళ్ళకి ఎవరైనా కరెక్ట్ గైడ్లైన్స్ ఇస్తలేరా, మరి రాంగ్ గైడ్లైన్స్ ఇస్తురా అనేది తెలియాలి. వీళ్ళేంటంటే సార్, బల్మూర్ వెంకట, మానవతి రాయ్, రియాజ్ సార్, కోదండం రవి సార్, వీళ్ళందరూ సార్ అప్పుడు ఉద్యమం కోసం నేను క్యాంపస్ లో ఉన్నప్పుడు మానవతి రాయ్ ఎప్పుడు వచ్చి ఉద్యమాలలో పాల్గొని డిఎస్సి పోస్టులు పెంచాలి, గ్రూప్ 2 పోస్టులు పెంచాలి అని ఎప్పటికీ ఉంటాడు. మీరు ఇప్పుడు ఎందుకు మాట్లాడడం లేదు? వాళ్ళు అప్పుడు వాళ్ళే కదా కొట్లాడింది దీని గురించి, నిరుద్యోగుల గురించి. ఇంకొకటి ఏంటి అంటే సార్, ఇప్పుడు సీఎం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి నెలకు 4,25,000 జీతం. ఇదే ఉద్యోగాలకు ఒక టీచర్ జాబ్ కు సంవత్సరానికి 4,25,000, 12 నెలలకు. ఈయనకు ఒకటే నెలకు వస్తున్నాయి ఆడ జాబ్. ఈడ ఆలోచించదగ్గ విషయం ఇది. నిరుద్యోగులు కూడా సార్ ఊకే ఏ ప్రభుత్వాన్ని వచ్చినా ఇప్పుడు వాళ్ళ కాళ్ళు మొక్కడం కాదు, అడుక్కున్నట్టు అయిపోతుంది. అసలు ఒక జాబ్ క్యాలెండర్ ఉండాలి. సంవత్సరానికి తెలంగాణలో ఈ పోస్ట్ ఇప్పుడు పడుతుందని జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి. ఉండాలి కదా. ఏంటంటే సార్, ఏ ప్రభుత్వానికి కూడా లేదు. ఇప్పుడు మార్పు కోరుకొని మనం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాక కూడా అసలు విద్యార్థుల భవిష్యత్ అనేది అగమ్య గోచరంగా ఉంటే ఇక మనం మార్పు ఎందుకు కోరుకున్నట్టుగా. అదే విధంగా సార్, ఇప్పుడు కరెక్ట్ టైంలో ఎగ్జామ్ ఉన్నదంటే ప్రతిసారి చదువుకోవడానికి వీలుంటది. వచ్చే వాళ్ళు చదువుతారు, లేకపోతే లేదు, దానికి ఉద్యోగం. వీళ్ళు వస్తారు మళ్ళీ సార్, ఇప్పుడు మళ్ళీ వేస్తారని నమ్మకం లేదు సార్. ఇప్పుడు ఈయన మీద ఏదైనా విషయం నమ్మకం లేదు. రాగానే 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, మెగా డిఎస్సి గ్రూప్. సంవత్సరంలోగా ఇప్పుడు 2 లక్షల ఉద్యోగాలు అన్నారు. మరి వీళ్ళు ఇప్పటికే 30,000 ఉద్యోగాలు భర్తీ చేసినామని అంటున్నారు.
వీళ్ళు ఏది కూడా సార్ భర్తీ చేయరు సార్. రేవంత్ రెడ్డి మాటలు బ్రదర్ నాది ఒకటే వినవం, వీలైనంత వరకు శాంతియుతంగా మీ ఆవేదనను ప్రభుత్వానికి చేరవేసేలా తెలియజేయండి. ఎందుకంటే మీ పైన కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, మీ భవిష్యత్తు ఆధారపడి ఉంది. దయచేసి హింసకు గురి కావద్దు ఎప్పుడు కానీ. వేరే పార్టీ నాయకులు రెచ్చగొడితే రెచ్చిపోయి మీరేదో ఉద్యమాలకు, ఇప్పుడు సార్ ఎందుకంటే ఇప్పటికే తెలంగాణ కోసము గ్రూప్ 2 లో మనం చరిత్రలు చదివినాము. చరిత్రలు చదివినప్పుడు మేము ఆ విధంగా ఆగతానికి పాల్పడము. ఏంటంటే సార్ మంచిని కోరుకుంటున్నాం సార్. ఒక్కొక్క కోచింగ్ సెంటర్ ఇప్పటికే తెలంగాణ ఉద్యమంలో రెచ్చగొట్టి 1200 మంది విద్యార్థుల బలిదానానికి బీఆర్ఎస్ పార్టీ కారణమైంది. అవును సార్, నాయకులు ప్రత్యేకంగా ఇంత ముందు సార్ బీఆర్ఎస్ పాలన కూడా సబితా ఇంద్రారెడ్డి ఉండే ఒక్కరోజు కూడా ఒక ప్రెస్ మీట్ ఇచ్చట్లేదు విద్యా వ్యవస్థ మీద సార్. అవునవును, ఈ విధంగా ఎంత దారుణంగా తయారైందంటే విద్యా వ్యవస్థ గురించి వీళ్ళు పట్టించుకోలేకపోవడం. మరి వీళ్ళకి ఎందుకు అవగాహన ఉంటున్నదా మరి ఎమ్మెల్యేలా కావడం మరి ఏం. వీలైనంత వరకు మీ లోకల్లో ఉన్న మంత్రులను కలవండి బ్రదర్, వీలైనంత వరకు కలవండి, వీలైనంత వరకు శాంతియుతంగా చేయండి. ఇక తర్వాత ఉద్యమం ఎట్లా మొదలవుతుంది, ఎవరికి కడుపు మండితే ఉద్యమాలు మొదలవుతాయి అనేది వాళ్ళకు తెలుసు, క్లియర్ గా తెలుసు. జిల్లాలో సార్ ఏ మంత్రి లేడు, మంత్రులు ఎవరు లేరు సార్. అవసరం ఉంటే మీరు డిఎస్సికి సంబంధించిన విద్యార్థులు అందరూ కలిసి ఈ నిరుద్యోగులు అయితే ఎవరైతే ఉంటారో సీఎం గారే అపాయింట్మెంట్ తీసుకోండి. ఏమి అట్లా వీలు కదా. సీఎం సార్ ఇప్పుడు ఉన్న మన మొన్నటి వరకు ఓయూరు దగ్గర ఉన్నాం సార్. మేము అక్కడనే మాకు ఎప్పుడన్నా కలుదామా అంటే సీఎం గారు ఏడో ఇస్తుండే సార్, ఎక్కడో మీటింగ్ లో పోతుండే. వీలైనంత వరకు మంత్రుల అపాయింట్మెంట్ తీసుకోండి బ్రదర్. మరి మంత్రుల అపాయింట్మెంట్ తీసుకొని మీ గోస వినిపించే ప్రయత్నం చేయండి, ఎందుకంటే డేట్ కూడా దగ్గర పడుతున్నది. ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు పెడితే మళ్ళీ వాడు పెడుతుండొచ్చు. నేనేంటంటే సార్ ఒకటే నా మార్గం, వాడు ఎట్లయినా పెడుతుండొచ్చు, నేను ఏదైనా నెగ్గాలని. నాకు ఒకటే నిరుద్యోగులకు ఒకటే ఆలోచన, మంచి ఆలోచన. మన రాష్ట్రంలో నిరుద్యోగులందరూ వాళ్ళని ఏం లేదు సార్. ఫస్ట్ ఏదైతే అమెరికాలో ఉన్న బాంబు ఏ విధంగా ట్రంప్ పైన ఏ విధంగా కాల్చడం జరిగిందో రేవంత్ రెడ్డికి ఆ విధంగా లేదు బ్రదర్, లేదు అట్లా మాట్లాడద్దు. అట్లా మీ భవిష్యత్తులో అప్పుడు సార్ భవిష్యత్తు ఏమున్నది సార్, మొత్తం ఖరాబ్ అయిపోయిన తర్వాత భవిష్యత్తు ఏం చేసుకుంటాం. లేదు బ్రదర్, వీలైనంత వరకు బ్రదర్ చేసుకుంటాం. లేదు బ్రదర్, నేను చెప్పేది ఏంటంటే వీలైనంత వరకు శాంతియుతంగా పోరాటం చేయండి. ఈ ఉన్న ఎమ్మెల్యేలు కూడా సార్ ఒక్క నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిందేమో చూడండి సార్. రాష్ట్రంలో ఎక్కడ ఎన్ని సమస్యలు ఉన్నాయి. వీళ్ళు ఒక్క 365 రోజులలో ఆ గ్రామాలలో తిరుగుతారని చూడండి సార్. ఆ విధంగా చేయరు. మళ్ళీ అన్ని కమిషన్సే. మరి ఇలా రాజకీయాలకు మళ్ళీ వీళ్ళకి పెన్షన్స్, మళ్ళీ వీళ్ళందరూ పెన్షన్ తీసేయాలి సార్. వీళ్ళు ఎందుకు రాజ్యాంగంలో రాసుకుంటారు? వీళ్ళు ప్రజాసేవ చేయడానికి. ఈ మార్పులన్నీ జరగాలంటే యువత రాజకీయాల్లోకి రావాలి బ్రదర్. 100% రావాలి. కడుపు మండి యువత రాజకీయాల్లోకి వచ్చినప్పుడే మార్పులు జరుగుతాయి. ఇప్పుడు ఏళ్ళ కావాలన్నా రాజకీయంలో వాళ్ళు ఇప్పుడు పాతకపోయిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ వల్ల మార్పు రాదు. ఎప్పటికి కానీ ఏ పార్టీలు మారినా కానీ యువత రాజకీయంలోకి వస్తేనే మార్పు జరుగుద్ది. మార్పులు 100% రాజ్యాధికారం దిశగా యువత ముందుకు అడిగేయాలి. ఇవి ఉద్యోగాలు కాదు, ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. రాజ్యాధికారం దిశగా కూడా యువత ముందుకు వచ్చినప్పుడే మార్పు జరుగుద్ది రాజకీయంలో. ఏ నాయకుడు వచ్చి మన బతుకులు మారుస్తాడు, ఏ నాయకుడు మన బతుకులు ఏదో మార్చేస్తాడు అనుకుంటే తప్పు బ్రదర్. ఎవరు మార్చారు సార్. ఇప్పుడు ఎవరి అభిప్రాయం వారికి ఉంటది, ఎవరు కష్టపడాలనో వాళ్ళకు ఉంటుంది సార్. ఇప్పుడు జాబ్స్ పోస్ట్ పోన్ చేసిన తర్వాత ఈ రేవంత్ రెడ్డికి జరిగేది ఏం లేదు సార్. పోస్ట్ పోన్ చేసి 25,000 మెగా డిఎస్ వేసేసి మరి ఇప్పుడు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు వేస్తే ఏమైతే సార్ ఉన్న ఇప్పుడు ఏదైతే ఇప్పుడు 40 సంవత్సరాలు ఉన్న వాళ్ళు. వీలైనంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకురావడానికి కీలక పాత్ర పోషించినాం. ఆ టైం మాకు కావాలి అని కోరుకుంటా ఉన్నారు నిరుద్యోగులు. నిన్న ఉస్మానియా యూనివర్సిటీలో కూడా నేను చూసిన వీడియోలు చాలా మటుకు అట్నే మేము కాంగ్రెస్ మార్పు కోరుకొని కాంగ్రెస్ పార్టీకి పనిచేసినాం. అప్పుడు ఆ టైం మాకు ఇస్తే సరిపోద్దని చెప్తా ఉన్నారు. అవును సార్, ఇప్పుడు ఈ విధంగా ఈయననేమో ఇప్పుడు ఈ విధంగా చేస్తున్నారు సార్. మరి నిరుద్యోగుల పరిస్థితి ఏం గాను. బట్టి వీరకుమార్ గారు 5,000 మళ్ళీ పోస్టులు వేస్తాం. 5,000 ఇస్తే సార్ మళ్ళీ కదా ఒకటే పోస్ట్ వస్తుంది, 2 పోస్టులు వస్తాయి. వీలైనంత వరకు పోస్ట్ పోన్ చేయాలని కోరుకుందాం బ్రదర్. చూద్దాం తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం బ్రదర్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఇది నిరుద్యోగుల కడుపు మండితే కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ పార్టీ కాదు, ఏ పార్టీ అయినా పాతాళానికి పోతుంది. ఒకసారి ఆలోచించుకొని డిఎస్సి విషయంలో ఆలోచించుకొని నిర్ణయం తీసుకుంటే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కాంగ్రెస్ తొలుతలను తప్పటడుగులు వేయదని నేను అనుకుంటున్నా. ఇక చూద్దాం మరి ఏం జరుగుతుంది ఏం కథ అన్నది.